నా సోదర సోదరీమణులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచమంతా పండగ వాతావరణంలో మునిగి తేలుతుంది. క్రైస్తవుడు పండుగలు చేసుకొని పండుగలలో మాత్రమే దేవుణ్ణి ఆరాధించువాడా అనేది మన ముందున్న సమస్య. యేసుక్రీస్తు ప్రభువు దేవుని సంకల్పాన్ని నెరవేర్చి ఆయనకిచ్చిన పనిని సంపూర్తి చేసి తిరిగి దేవుడిచ్చిన అధికారంతో పునరుత్థానుడై తిరిగి పరలోకానికి చేరి దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఈరోజు మనలందరినీ పరిపాలిస్తున్న సందర్భంలో సంవత్సరానికి ఒక్కసారే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా, దాన్ని పండుగగా ఆచరించాలా అనే విషయాన్ని మనకు అర్థం కాకుండా సాతాను పన్నిన ఈ యొక్క తంత్రములకు ఈరోజు క్రైస్తవ్యము 90% బలైపోయింది. కనుకనే ఈరోజు మన ముందున్న అంశం పునరుత్థాన బలమా, పునరుత్థాన పండగ. ఈరోజు మనందరికీ చాలామంది ఏం చెప్తున్నారంటే ఈస్టర్ పండగ శుభాకాంక్షలు. ఈస్టర్ అనే పదము ఒకే ఒక్క కేజేవి అంటే కింగ్ జేమ్స్ వర్షన్లో ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఏ భాషలోని బైబిల్లో ఈస్టర్ అనే పదం ఉండదు. ఇది మనుషులు సృష్టించిన పదం. నువ్వు గూగుల్లో కొడితే ఏముంటుందంటే యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకొని క్రైస్తవ మతస్థులు ఆచరించే పండగని ఉంటుంది. అసలు క్రైస్తవులు మతస్థులా, మతం మార్చుకున్నోళ్ళ? అసలు మేము మతం మార్చుకోలేదు అని ఎన్నో శతాబ్దాల నుంచి క్రైస్తవుడు గొంతెత్తితే అవునా ఈరోజు మీరు మతం మార్చుకున్నారు అనే సమస్య ఉద్భవించకపోయేది. 32 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం మతం కాదు మార్గమని, అవునా కదా? వాళ్ళు అంటున్నట్టు బలవంతపు మత మార్పిడులు నశించాలి అని గొంతెత్తి ఈ సమాజానికి వినిపించాడు. అప్పుడు క్రైస్తవులే నా మీద దండయాత్ర చేశారు. ఇప్పుడు తెలుస్తుంది పరిస్థితి ఏంటి అని. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యం ఎంత గొప్పది, ఆ పునరుత్థాన బలం యొక్క శక్తిని దానిని రుచి చూచి ఎరగనివ్వకుండా ఈరోజు సాతాను క్రైస్తవులను మోసపుచ్చింది. యేసు లేచాడు కనుక పండగ చేసుకోండి, అవునా కదా? ఇది క్రీస్తు శకము 3వ శతాబ్దంలో అలెగ్జాండ్రియా వాడైన ఒక బిషప్ అతనేషియన్ అనేవాడు ఈ భయంకరమైన పండగలకు నాంది పలికాడు. అసలు బైబిల్లో ఉన్న పండగలన్నీ ఇశ్రాయేళ్ళకి ఇచ్చినవి. ఇశ్రాయేలు పండగలు క్రీస్తు యుద్ధకు నడిపించడానికి అని మరలా మనకు దేవుని వాక్యంలో సెలవిచ్చిన, ఎప్పుడైతే మనం క్రీస్తునందు వచ్చామో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్నామో, అసలు మనం ఏ రోజు ఏ పండగలు చేయడానికి వీలు లేదని బైబిల్ చెప్పినా, ఒకవేళ నువ్వు పండుగలు చేస్తే ఎవడైనా నిన్ను ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఉందా, నువ్వు ఆలోచించుకోమని దేవుని వాక్యము సెలవిచ్చినా దాన్ని మాయ చేసి ప్రతి ఒక్కరూ పండగ అంటేనే సమూహంగా కూడడానికో ఆరాధనకు రావడానికో అలవాటు పడ్డే దశకు వచ్చేసారు. అందుకే దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని, దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని, పునరుత్థానం యొక్క బలాన్ని ఈరోజు మనం అందరం ఎరగాలి. యేసుక్రీస్తు తన జీవిత కాలంలో తనకిచ్చిన పని సంపూర్తి చేసి మరణించి సమాధి చేయబడి తిరిగి దేవుని చేత లేపబడి దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు. అది ఆయనకు దేవుడిచ్చిన ఆధిక్యత, అది ఆయనను దేవుడు ఘనపరిచి మహింపరిచిన విధానం. ఆయన లేచినందుకు నిన్ను పండగ చేసుకోమన్నాడా?
లేదా నువ్వు లేస్తావో లేవో, నీకు పునరుత్థానం ఉంది కనుక ఆ పునరుత్థానంలో నువ్వు లేస్తావా లేవవా అనేది నువ్వు చెక్ చేసుకోమన్నాడా? ఏమండి, మనం లేస్తే మనం పండగనా, యేసు లేచినందుకు మనం పండగ చేసుకోవాలా? జస్ట్ థింకింగ్, మనం లేస్తామా లేవమ్మా మరి, అవునా కదా? మనం ఆలోచించాలి. ఎందుకంటే పునరుత్థానం యొక్క రుచి ఎంత గొప్పది అంటే, యేసుప్రభు బతుకున్నప్పుడే చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు, యోహాను సువార్త 5వ అధ్యాయము చూద్దాం 24, నా మాట విని. చూసారా, నా మాట వినండి, ప్రవక్తల మాట కాదు ఇది. నా మాట అంటే ఇది నా మాట, నాది కాదు, నా దేవునిది, నా తండ్రిది. కాబట్టి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. అంటే నన్ను పంపిన వాడు ఉన్నాడు, ఆయనను మీరు నమ్మాలి. నేనే ఆయనను కాదు, ఆయనే నేను కాదు. నన్ను నమ్మాలి, నా మాట వినాలి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. మృతులు అంటే ఎవరు అనుకుంటున్నారు? సచ్చినోళ్లకు మళ్ళొకసారి బోధుంటది అని ఈ వాక్యాన్ని బట్టి తప్పుడు సువార్త చెప్తున్నారు. సచ్చినోడు అసలు దేవుని మాట వినకనే సచ్చాడాడు, అవునా కదా? మృతుడంటే ఎవడు? దేవుని మాట వినక చనిపోయినాడు. మరలా వాడు సచ్చినాక వాడికి ఎక్కడిది బోధ? మరి ఈ మృతులు ఎవరు అంటే, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. ఇలాంటి మృతులకు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చింది. అది అప్పుడే వచ్చింది. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితమే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు అంటే మృతులు దేవుని కుమారుని శబ్దము విన్నారు. ఇప్పటికీ అపరాధములు, పాపముల చేత చచ్చిన మనం కూడా దేవుని కుమారుని శబ్దము వినే ఇక్కడికి వచ్చాం. ఇది వాస్తవం. అంతేకాని చచ్చిపోయిన తర్వాత మధ్యాకాశంలో మళ్ళీ మీకు ఒక బోధ ఉంటుంది, మళ్ళీ ఒక విందు ఉంటుంది, ఇది బైబిల్లో లేదు. లేని వార్తను పుట్టించటానికి, మన చేత అక్రమము చేయించటానికి అనేక మంది దైవజనులుగా అవతారం ఎత్తి క్రీస్తు యేసుకు అవమానం తెచ్చి క్రైస్తవ్యాన్ని ఈరోజు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నలే వేల లక్షల మంది సభ్యులను కలిగి ఉన్నారు. సత్యము ప్రకటించేవాడికి ఎవడు వెళ్ళట్లేదు కదా, అందుకే చెప్తున్నాడు, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం ఇచ్చిండు దేవుడు. అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, అంటే కాలం వచ్చే ఉన్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చేదరు. పునరుత్థానము అర్థమైందా లేదా? ఈ పునరుత్థానం అనే పదంనికి అర్థం తెలియని వాడు కూడా ఈస్టర్ పండుగ అంటున్నాడు. యేసు ప్రభువుని గురించి చాలామంది మృత్యుంజయుడు అనే పదాన్ని వాడుతున్నారు. తెలియదు, వ్యాకరణం తెలియదు. మృత్యుంజయుడు అనే పదం యేసుక్రీస్తుకు అప్లై కాదు, క్రైస్తవులకు అప్లై కాదు. ఎందుకంటే మృత్యుంజయుడని ఎవరికి వాడతారు ఈ పదం అంటే, చావు వరకు వెళ్ళి త్రుటిలో చావును తప్పించుకున్నోడు మృత్యుంజయుడు. ఇది తెలుగు, నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఒక బస్సు తగలబడింది, అందులో ఒక వ్యక్తి తప్పించుకుని బతికాడనుకో, ఏమంటారండి? మృత్యుంజయుడు అంటారు. కానీ పునరుత్థానుడు అంటే ఎవరో తెలుసా? చనిపోయి పాతి పెట్టబడి తిరిగి బ్రతికినవాడు పునరుత్థానుడు. ఉత్థానము అంటే తిరిగి బ్రతికినవాడు.
చనిపోయి తిరిగి బ్రతికిన వాడు పునరుత్థానుడు. ఈ పునరుత్థానం యొక్క బలాన్ని, పునరుత్థానం యొక్క శక్తిని ఈరోజు క్రైస్తవులు తెలుసుకోకుండా సాతాను పన్నిన నాటకమే, తంత్రమే ఈ పండగలు. సమాధుల్లో ఉన్నవాడు సచ్చినోడు ఎక్కడ ఉంటాడు? సమాధుల్లో ఉంటాడు. ఇప్పుడు సమాధుల్లో ఉన్నవారు ఆయన శబ్దము విని మేలుకుంటాడు అంటారు. అంతేనా? ఏమనుంది? ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదారు. నిజంగా సమాధులు ఉన్నాయనుకోండి, అసలు సచ్చినోడు ఎవడన్నా ఇప్పటికీ సమాధిలో ఉన్నాడా? ఏమా, సపోజ్ మన తాత చచ్చిపోయాడు, మా నాన్నే చచ్చిపోయాడు అనుకుందాం, అవునా కదా? ఇప్పుడు కాదు, ఎప్పుడు 70లో చచ్చిపోయాడు. ఇప్పుడు సమాధి దొరికితే ఉంటుందా? కనీసం ఎముకలు కూడా ఉండవు. తెలుసా మీకు? మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆలోచన చేయగలిగితే చచ్చిపోవాలి, చచ్చిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాలా? పాతాళ లోకానికి వెళ్ళాలి. పాతాళ లోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ 2 సెక్షన్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఉంటే పరదేశంలోనే ఉన్నాడు, ఉంటే నిత్య జీవంలో. వాడు ఆల్రెడీ వెళ్ళిపోయినోడు యేసు భూమి మీద చెప్తున్న శబ్దాన్ని ఎలా వింటాడు? ఇంత జ్ఞానం, ఇంత లోతుగా మీరు బైబుల్ చదవాలి. సాతాను లేకపోతే మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉన్నది, మిమ్మల్ని నిద్రపుచ్చే ప్రమాదం ఉన్నది. అందుకే పునరుత్థానము అంటే ఆ శబ్దము, చచ్చిపోయి సమాధుల్లో ఉన్న మనము యేసుక్రీస్తు శబ్దాన్ని విని, ఏ శబ్దం అది? ప్రయాసపడి భారము మోహిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. ఈ శబ్దము విన్న మనమేమయ్యాము అంటే చనిపోయి తిరిగి బ్రతికాము. అదే మనము మన అపరాధముల చేత చనిపోయిన వారమై ఉండగా యేసుక్రీస్తు మనల్ని ఎలా బ్రతికించాడంటే బాప్తిస్మము ద్వారా. రోమపత్రిక 6వ అధ్యాయంలో 3 నుంచి 6 వచనాల్లో బాప్తిసం అంటే ఏమనుకుంటున్నారు? చనిపోవడము, పాతి పెట్టబడము, తిరిగి లేపబడము. అది ఏ మొదటి పునరుత్థానము. అంటే యేసుక్రీస్తు యొక్క శబ్దాన్ని విని మేలు చేశాం కనుక మనం ఎక్కడికి వెళ్ళాము? మనం ఎప్పుడు లేచాము? జీవ పునరుత్థానం పొందిన వాళ్ళం. ఇక మనకు 2వ మరణం మీద అధికారం లేదు. ఒకవేళ ఆయన శబ్దం విని కూడా రాలేదనుకోండి, ఈరోజు చాలామంది శబ్దం వినడానికి కాదు, ఆ శబ్దము మా వీధిలో వినబడకూడదు అనే వాని గురించి మనం ఏం చేయక్కర్లేదు. ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆల్రెడీ జరుగుతున్నది. ఈరోజు చాలామంది బోధకులు ఏమంటారంటే అందరూ లేస్తారట. అందరూ లేవరు. ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది మొదటి పునరుత్థానంలో పాలు పొందినారో వారే యేసుక్రీస్తు 2వ రాకడలో లేస్తారు తప్ప బాప్తిసం తీసుకోకుండా, యేసుక్రీస్తు మాటలు వినకుండా, యేసుక్రీస్తునందు జీవించకుండా ఎవడైతే బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తు యేసునందు జీవించాలి, అలాంటి వాడే మళ్ళీ లేస్తాడు. అది పునరుత్థానం యొక్క శక్తి. దాన్ని ఈరోజు మనం రుచి చూడాలి. దాన్ని మనము బ్రతికుండగానే పునరుత్థానం ఎంత గొప్పదో, యేసు పునరుత్థానుడు అయ్యాక మహిమ శరీరాన్ని ధరించుకుంటే ఎలాంటి పవర్ వచ్చిందో తెలుసా మీకు? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, అవునా కదా? వెళ్ళి వీళ్ళందరూ భయపడి ప్రార్థన చేసుకుంటే శిష్యులు పేతురు తలుపుది అన్నాడా? ఏమన్నాడు? యోహాను ఏం చేస్తున్నారు, ఎందుకని భయపడుతున్నారు, ముందు తలుపుది, నేను లోపలికి వస్తాను అన్నాడా? అది పునరుత్థాన బలము పొందిన శరీరం ఎలాంటిదంటే వేసిన తలుపులు వేసే ఉన్నాయి, గోడల్లోంచి లోపలికి వెళ్ళిపోయింది. అది పునరుత్థానమైన తర్వాత పొందిన మహిమ శరీరం యొక్క శక్తి, బలము. అది నువ్వు ఈరోజు రుచి చూడగలిగితే, అది నువ్వు ఈరోజే పొందగలిగితే నిన్ను ఆపేవాడేవాళ్ళు. దానికోసమే పౌలన్ అంటున్నాడు 3వ అధ్యాయం 10వ వచనంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఎందుకు ఆయన తన ఆస్తి అంతటిని వదిలేశాడు, తన అధికారాన్ని వదిలేశాడు, క్రీస్తు నిమిత్తం పట్టబడి దెబ్బలు తింటూ చావు వరకు వెళ్ళి విషం పెట్టిన ఆహారాలు కావచ్చు, చేతితో పట్టుకుంటే పాము, దేనికి భయపడకుండా క్రూర మృగాలతో అంటే మనుషులతో పోరాడాడు. అంటే ఇక్కడ ఉంటుంది చూడండి 7 నుంచి
3వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అయినను 7 నుంచి ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో ఏవేవి నాకు లాభకరణములైనవో వాటిని క్రీస్తు నిమిత్తము అబ్బా వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొంటిని. ఏమండి నష్టం లాభం అనుకున్నది ఏం చేశాడట నష్టముగా ఇది కాదు లాభం. యేసుక్రీస్తు నమ్ముకుంటే నాకు అధికారం వస్తుంది, నాకు పదవి వస్తుంది, నాకు డబ్బు వస్తుంది, ఇవి లాభాలని ఈరోజు మనుషులు అనుకుంటున్నారు. ఇవి కావు లాభాలు. కానీ ఈరోజు ప్రతి సంఘాల్లో బోధిస్తున్నది ఏంటంటే ప్రాస్పరిటీ. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నీకు డబ్బులు వస్తాయి, నీకు అన్నీ వస్తాయి, శరీర సంబంధమైన లాభాలు వస్తాయి అనే బోధ ఈరోజు ఉంటే ఆ రోజు బోధ ఎలా ఉందట, నాకేవి లాభకరమైనవో వాటిని నేను నష్టముగా ఎంచుకుంటున్నా. అంటే నువ్వు క్రీస్తునొద్దకు రావాలి అంటే నీకున్నదంతా వదిలేసి రావాలి. నీకు రాదు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచు. క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తు యొక్క జ్ఞానము, క్రీస్తును గురించిన సంపూర్ణ జ్ఞానము తెలుసుకోవడానికి సమస్తాన్ని నష్టం చేసుకున్నాను అంటున్నాడు. క్రీస్తును సంపాదించుకొని ఏమండి ఏం సంపాదించుకోవాలా? క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తు దగ్గర ఏముందండి? నా దగ్గర ఏముందన్నాడు గురువా, ఎక్కడున్నావు అంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు. మరి యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకేమొస్తుంది? ఆయనకి ఏది ఉందో అదే ఇస్తాడు. అవునా కదా? కానీ ఈరోజు బోధకులు కోట్లు పెట్టి యేసుప్రభుని ఆశీర్వదించాడని కోట్లు పెట్టాడేంటి? సంఘాన్ని కడుతున్నాడో, మందిరాలు కడుతున్నాడో, టెంపుల్ కడుతున్నాడో, యేసుప్రభుని ఆశీర్వదించాడేంటి? యేసుప్రభుకు ఉండడానికే స్థలం లేదు. పోనీ అపోస్తులకు ఉందా? అపోస్తులు మొత్తం వదిలేసుకున్నారు. మరి వీళ్ళకెవడు చెప్పాడు? ఇదే పునరుత్థానం యొక్క బలాన్ని మనం తెలుసుకోకుండా ఈరోజు సాతాను పన్నిన నాటకము, తంత్రము. ఆ రోజు అవ్వను ఎలా మోసం చేసిందో ఈరోజు ప్రతి అవ్వను మోసం చేస్తుంది, ప్రతి అయ్యను మోసం చేస్తుంది. అర్థం కావట్లేదు జనాలకి సత్య సువార్త యొక్క బలం, పునరుత్థానం యొక్క శక్తి. క్రీస్తును సంపాదించుకుంటే నీకు పునరుత్థానుడు అవుతావో, నీకు పునరుత్థానం యొక్క బలము. ఎలాగైతే యేసుక్రీస్తు పునరుత్థానుడై ఆకాశంలోకి ఎగిరిపోయాడో, అవునా కదా? చాలాసార్లు చెప్పాను మీకు. ఈరోజు చంద్రమండలానికి ఒక రాకెట్ పంపాలంటే 6 నెలలు పడుతుంది. ఒక గురుగ్రహానికి ఒక రాకెట్ను పంపాలంటే, ఒక ఉపగ్రహాన్ని పంపాలంటే సంవత్సరాలు పడుతుంది. కానీ యేసుక్రీస్తుకు కలిగిన మనసు, యేసుక్రీస్తు కలిగిన శరీరం కనుక నువ్వు ధరించుకుంటే ఆయన పొద్దున్నే లేచి గ్రహాంతరాలు దాటి, మొత్తం నక్షత్ర రాశులను దాటి, కనబడుతున్న నీలి ఆకాశాన్ని దాటి క్షణంలో వెళ్ళిపోయింది బాడీ. అది పునరుత్థాన బలము, పునరుత్థానము చెందిన శరీరానికి ఉన్న శక్తి. అలాంటి శరీరము నీకు రావాలి అంటే ఇలా బతకాలి, అలా నువ్వు ఎగిరిపోవాలి. యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటే నువ్వు యేసుక్రీస్తు కుడి పార్శ్వమున కూర్చోవాలి అంటే పునరుత్థానం అంటే ఏంటో తెలియాలి నీకు. దీన్ని ఈరోజు సంఘంలో ప్రకటించాలి, ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. అదే చెప్తున్నాడు, చూడు ముందుకెళ్ళు. ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై, నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవల్లని. ఏమన్నాడు? మృతులలో నుండి నాకు పునరుత్థానం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంతవరకు మృతులలో నుండి నాకు పునరుత్థానం కలవాలని నేను పరిగెత్తుతున్నానని బహిరంగంగా చెప్పిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి చూద్దాం. ఈరోజు ఏ సభల్లోకి వెళ్ళినా, ఏ చర్చిలోకి వెళ్ళినా ఏం సాక్ష్యము? నాకు కొడుకు పుట్టాడు, నాకు పెళ్ళయింది, నాకు ఇల్లు వచ్చింది, నాకు ఆస్తి కలిసి వచ్చింది, దీనికోసం నేను యేసుప్రభు నమ్మాననే సాక్ష్యాలే తప్ప, అక్రమ సాక్ష్యాలే తప్ప. ఇది సాక్ష్యం ఏంటది? ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి నాకు పునరుత్థానము కావాలంటే, చూసారా?
ఆయన మరణ విషయంలో ఆయన మరణ విషయములలో సమానానుభవం గలవాడనై సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఆయనను ఆయన పునరుత్థాన ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఆయన శ్రమలలో పాలివారగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. వాటిని పెంటతో సమానం. పెంటతో వండర్ఫుల్ బైబిల్. ఇది ఎవరికైతే పునరుత్థానం కావాలో, ఈరోజు పునరుత్థాన పండగ చేసుకుంటున్నారో, దండగగా తమ వాటిని ఖర్చు చేసుకుంటున్నారో, నీకు పునరుత్థానం అంటే తెలియాలి. నువ్వు ఆల్రెడీ మొదటి పునరుత్థానంలో పాలు పొందావనే నీకు తెలియకుండా మాయ చేసినారు. ఒకవేళ ఇది తెలియకపోయినా ఇప్పుడైనా నువ్వు మొదటి పునరుత్థానంలో పాలు పొంది ధన్యుడవు, పరిశుద్ధుడవై, రాజువైనా యాజకుడవయ్యావనే విషయాన్ని నీకు అర్థం కాకుండా యేసు రాజ్యమే రాలేదు, యేసు రాజుగా రాబోతున్నాడు అనే తప్పుడు బోధల్లో నిన్ను ముంచి ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యాన్ని యేసు వైపు చూడకుండా లోకం వైపు, సాతాను వైపు చూసే భ్రష్ట బోధలోనికి నడిపిస్తున్న ఈ సమాజాన్ని తిరిగి యేసు వైపు నడిపించాలి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడండి. లోకం వైపు, లోక సంబంధమైన బోధల వైపు కాదు, సత్య సంబంధమైన బోధ, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. ఎంతవరకు మనం పరిగెడుతున్నాం? సాతాను తంత్రం అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ దీన్ని అన్నా నువ్వు ఎప్పుడు ఇదేనా అంటావు. ఎందుకంటే దిస్ ఈజ్ ద బేస్. యాక్చువల్గా బేస్ నీ పునాది లేకపోతే నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ అంటున్నా కూలిపోద్ది. అవునా కదా? తెస్సలోనిక పత్రికలో ఒక మంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సాతాను తంత్రం అంటే ఏంటో దీన్ని జనాలకు తెలియకుండా ఏ విధంగా సైతానుగాడు తన్ను తాను దేవుడనని కనపరుచుకుంటున్నాడో తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదివితే, ఏది దేవుడు అనబడును, ఏది దేవుడు అనబడాలనో, ఏది పూజింపబడాలో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు వాడు సైతాను తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధము చేతనైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడు. దేవుని వాక్యము 2000 సంవత్సరాల క్రితం చెప్పింది. ఏం చెప్పింది? ఏది దేవుడు అనబడాలి, ఏది పూజింపబడాలి, అవునా? ఏది స్తుతింపబడాలి, ఏది ఆరాధింపబడాలి అంటే దేవుడు కదా. తండ్రి పూజింపబడాలి, తండ్రి ఆరాధింపబడాలి, తండ్రి అయిన దేవుడే స్తుతింపబడాలి. ఇప్పుడు దీన్ని కాదని అంటే దీనిని ఎదిరించుచు వాడేం చేస్తున్నాడు? నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఈరోజు దేవుని ఆలయంలో కూర్చుంటాడు అని చెప్తే కూర్చున్నాడట. కూర్చున్నాడో లేదో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎలా కూర్చున్నాడండి? ఏం చేయట్లేదు. సైతాన్ గారిని కూడా ఆరాధించట్లేదు కదా, సైతాన్ ఏం బొమ్మ పెట్టుకోలేదు కదా అనేది మనకున్న ఆలోచన. మనల్ని నిద్రపుచ్చాడు. కానీ ఒక తంత్రాన్ని ఆడాడు. ఏంటంటే దేవుని కుమారుడు దేవుడే కదా, అవునా? కాకి పిల్ల కాకే కదా, కుక్క పిల్ల కుక్కే కదా, రాజు కొడుకు. ఒక మాయబోధ చేసి ఏం చేశాడంటే యేసుక్రీస్తును దేవుడని మన ముందు పెట్టి ఆయన మీద పాటలు పాడి, ఆయన మీద ఇది చేసి, ఆయనను పొగిడేటట్టు చేసి ఎవడు ఆరాధించబడుతున్నాడో తెలుసా? బైబిల్లో లేని వార్తను పుట్టించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకంటే ఇది చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఈరోజు మన మున్సిపాలిటీలో కానీ మన ఊర్లలో కానీ ఆ స్త్రీలకు రిజర్వేషన్ ఇచ్చి ఒక లేడీ సర్పంచ్ని పెట్టారనుకుందాం. ఏమండి, అర్థమైందా మీకు? ఇప్పుడు సర్పంచ్ ఎవరంటే లేడీ పేరు, అసలు కథ అంతా ఏమంటే భర్తే నడిపిస్తాడు లేదా కొడుకు నడిపిస్తాడు. ఇది న్యాయం అవునా కాదా?
కొన్ని ఊర్లలో దళితులకు రిజర్వేషన్ అని కొన్ని సర్పంచులు ఉంటాయి, కానీ వీడు బొమ్మ మాత్రమే, వెనకాల ఉన్నదంతా వాళ్ళదే రాజ్యం. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎవరిని చూపించి ఎవడు ఆరాధింపబడుతున్నాడు, ఎవడు కథ నడిపిస్తున్నాడు? దేవుడు చెప్పనిది మీతో చెప్పించాడు అంటే మీరు ఎవరి మాట వింటున్నారు? సైతాను గాడి మాట విని సైతాన్ను మీరు ఆరాధిస్తున్నారు. సైతాను గాడి ఈరోజు సంఘంలో చూపి తన మాట చెల్లుబాటు చేసుకుంటున్నాడు తప్ప దేవుని మాట చెల్లుబాటు కావట్లేదు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అంటే ఎవడు విననీయకుండా చేసేదంటే మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాను. ఆయన చెప్తే నో నువ్వే వచ్చావు, ఆయన ఎక్కడ నిన్ను పంపాడు? నువ్వే ఆయనవు, ఆయనవే అంటే ఎవడి మాట మీద ఉన్నారు వీళ్ళు? ఎవడు దీన్ని ఎదిరిస్తున్నాడు? అలా కిందికి వస్తే ఆ పాప పురుషుడు బయటపడాలి అంటే ఈరోజు పాప పురుషుడిని మనం బయటికి తీస్తున్నాం. సాతాను తంత్రం ఏదో తెలుసుకొని వాని మాట వినదు మనం. యేసుప్రభు చెప్పింది ఏంటిది? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో. ఇది యేసుప్రభు బోధ. యేసుప్రభు బోధన కాదని వాడేం చేస్తున్నాడు? దేవుడే ఆయన కాబట్టి నువ్వు యేసుప్రభుని ఆరాధిస్తే సరిపోతుంది అని వాడి మాట వినేటట్టు క్రైస్తవులందరూ యేసుప్రభు మాట వినకుండా ఆలోచన చేస్తే ఎంత మళ్ళా ఇదే చెప్తున్నావు అంటే ఇదే బేసిక్. ఇప్పుడు ఈ మాయలోంచి క్రైస్తవం బయటికి రావాలా? ఇది సత్యం. ఇది విశ్వాస సంబంధమైన పోరాటం. విశ్వాస సంబంధమైన పోరాటం నిన్ను పోరాడనీయకుండా లోక సంబంధమైన పోరాటాలకు నిన్ను బానిసలుగా చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. అందుకనే పునరుత్థానం యొక్క బలం చాలామందికి ఈరోజు కొందరు కొత్తగా రావచ్చు, అవునా కదా? అసలు సచ్చినోడు ఎక్కడ లేస్తాడు అనే అనుమానం చాలామందికి ఉంటుంది. ఏముందో ఏమో, యేసుప్రభు నిజంగా మనం లేస్తామా అనే డౌట్ కూడా అనేక మందిలో కల్పించే పరిస్థితి వచ్చింది ఈరోజు. కానీ యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు. ఎందుకని? ఏమని? పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. బతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడంటే దాని మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటే నువ్వు ఆల్రెడీ ఒక పునరుత్థానంలో ఉన్నావు. ఆ పునరుత్థానం యొక్క బలాన్ని, శక్తిని నువ్వు ఎరిగితే యేసుప్రభు వచ్చిన రోజు నీ దేహము పునరుత్థానము, నీ ఆత్మ నిత్యత్వంలోనికి వెళ్ళిపోతుందనే బోధ కోసం మీరు బ్రతకండి. ఈరోజు వాక్యాన్ని ప్రకటించడం కోసం మీరు పని చేస్తేనే మీకు నిత్య జీవం ఉంది. అలా పనిచేశాడు. సమయమందును అసమయమందును పోరాటం చేశాడు పౌలు. అందుకంటే నాకు పునరుత్థాన బలాన్ని నేను ఎరగాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆదివారం ఒక్కరోజు రండర్రా అంటేనే రాలేని దశ, వినడానికి రాలేని దశ ఇదే. చెప్పడానికి ఇంకా వేరే విషయం. ఆలోచన చేయగలిగితే ఎక్కడ మీరు సహకరిస్తున్నారు, ఎక్కడ మీరు పాటుపడుతున్నారు? తినటానికి, అవునా? అన్నము, పానము, పండగ, అమావాస్య, వీటికి అలవాటు పడ్డాం. ఇది పునరుత్థాన పండగ ఎవడు చెప్పాడు నీకంటే? క్యాథలికోళ్ళ సృష్టిది. అర్థమైందా మీకు? ఎందుకంటే యూదుల నమ్మరు ఇంకా యేసుప్రభు వచ్చాడని, సిలువ వేయబడ్డాడని, తిరిగి 3వ దినాన లేపబడ్డాడని ఇప్పటికీ ఇశ్రాయేలు నమ్మరు. అప్పుడు నమ్మలేదు, ఇప్పుడున్న ఇశ్రాయేల్ కూడా నమ్మరు. అందుకే ఈస్టర్ అనే పండగను వెస్ట్రన్ కంట్రీస్, ఈస్టర్న్ కంట్రీస్ అంట. మన ఎన్ని ఈస్టర్న్ కంట్రీస్, మన వాళ్ళంతా ఎప్పుడు చేస్తారు అంటే ఏప్రిల్ 4 నుంచి మే 5 వరకు చేస్తారు, మధ్యలో చేస్తారు. ఇది ఎక్కడిది అంటే స్ప్రింగ్లో ఒక మంచి వాతావరణం చెప్తాను. అదే వెస్టర్న్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనకున్న ఈస్టర్ తేడా 1 వీక్ ఉంటుంది. అసలు ఈ ఈస్టర్ పండుగను ఎలా నిర్వహిస్తారో తెలుసా? ఒరిజినల్గా బైబిల్ క్యాలెండర్ ప్రకారం అయితే నీసాను నెల 14వ దినమున యేసు బలైతే, ఆ తర్వాత యోనా 3 రాత్రింబగళ్ళు ఉన్నట్టు యేసు ప్రభు 3 రాత్రింబగళ్ళు ఉండి
ఆదివారం తెల్లవారుతుంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఆదివారం అని బైబిల్లో ఉండదు. ఈరోజు ఆదివారం అని మనం సృష్టించుకున్నది తప్ప ఫస్ట్ డే ఆఫ్ ద వీక్లో తెల్లవారుచున్నప్పుడు లేచిపోయాడు. అంటే చనిపోవడానికి, తిరిగి లేవటానికి, పాతి పెట్టడానికి, తిరిగి లేపబడడానికి 3 రాత్రింబగళ్ళు రావాలి. ఇది బైబిల్ ప్రకారంగా రైటు. కానీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్కు 3 రోజులు రావు. అందుకనే గుడ్ ఫ్రైడే అనేది బైబిల్లో లేదు, మనుషులు కల్పించిన సృష్టి. అలాగే ఈస్టర్ అనే పదం మనుషులు కల్పించింది. అసలు ఈస్టర్ ఎలా నిర్ణయిస్తారో తెలుసా మీకు? మొన్న చెప్పాను, చాలాసార్లు చెప్పాను. యూదుల న్యూ ఇయర్ ఎప్పుడయ్యా అంటే నీసాను నెల మొదటి దినం. ఆ నీసాను నెల మొదటి దినం ఎప్పుడయ్యా అని కనుక మనం ఆలోచన చేస్తే మన తెలుగువారి పంచాంగం ఏదైతే ఉందో చైత్రమాసం, చైత్ర శుద్ధ పాడ్యమి అంటే ఉగాది. ఉగాదే అసలైన నూతన సంవత్సరం బైబిల్ ప్రకారంగా. ఆ రోజు నుంచి 14వ రోజు ఈ యొక్క మచ్చలేని గొర్రెపిల్ల దశమ నాడు తీసుకొచ్చి 4 రోజులు దాన్ని మేపి 14వ దినాన దాన్ని చంపి ఒక్క ముక్క కూడా ఉండకుండా కాల్చి తినేయాలి. ఎందుకంటే అది పస్కా. తెల్లారితే ఉండకూడదు ఏది. అందుకనే పులియని రొట్టెల అంటే నెక్స్ట్ డే ఏమొచ్చిందంటే పులిసిందేది ఉండకూడదు. అందుకని యేసు ప్రభు యొక్క శరీరము పులిసిపోలేదు, కులిపోలేదు. తర్వాత 3వ దినాన లేపబడిందంటే అది ప్రథమ ఫలముల పండుగ. ఇవన్నీ బైబిల్ ప్రకారం ఉన్న పండుగలు యూదులకు చెప్పాడు కానీ మనకు చెప్పలేదు. కానీ ఈ దొంగలు ఏం చేశారంటే మనకు పండుగలు కావాలి కదా, బైబిల్ చెప్పింది మీరు ఏ పండగ చేయకూడదు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూస్తే అసలు క్రైస్తవుడు ఏ పండగ చేయకూడదు, ఏ దినాన్ని ఆచరించకూడదు. అది పెళ్లి రోజా, బర్త్డేనా, డెత్ డేనా, లేకపోతే ఏమంటారు దినాలా, ఏ నెలలో ఏం చేయాలా, అవునా? మనం ప్లాన్ చేసుకుంటున్నాం. ఇవన్నీ దండగ ప్లాన్. ఆ ఏ రోజు చస్తావో నీకు తెలియదు, కానీ ఆ రోజు కోసం ఎదురు చూస్తా అంటాడు. ఈరోజు చాలామంది ఈస్టర్ రోజు బాప్తిసం తీసుకోండి, ఈ లోపల పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎటుపోయారో తెలియని పరిస్థితి. అందుకే అక్కడ మాట చెప్తున్నా చూడండి, దేవుణ్ణి ఎరగని వారు నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు. బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి నైనా మూనపాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండనేలా మీరు దినాలను, మాసములను, ఏ నెలలో ఏ పండుగ చేయాలి, ఉత్సవ కాలాలను, సంవత్సరం న్యూ ఇయర్ 31st నైట్ ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్ముని గురించి భయపడుచున్నాను. అంటే ఈ ఆచరించిన వారు మరి పౌలు పడ్డ కష్టాన్ని వ్యర్థం చేస్తున్నారు అంటున్నాడు. కాబట్టి ఈ పండగ ఎలా వచ్చింది అని చెప్పాలి అంటే మనకు 2 ఈక్వినాక్స్ ఉంటాయి. ఈక్వినాక్స్ అంటే తెలుగులో ఏమంటారంటే సమరాత్రి దినం. అంటే పగలు రాత్రి కరెక్ట్గా 12 గంటలు ఉంటాయి. అది ఎప్పుడు ఉంటుందంటే మార్చి నెల 22వ తారీఖు ఒకటి వస్తుంది, సెప్టెంబర్ నెల 22వ తారీఖు ఒకటి వస్తుంది. ఆ రోజు భూమధ్య రేఖ కరెక్ట్గా సూర్యుని యొక్క ఎంట్రీ, ఉత్తరాయణము దక్షిణాయనం అంటారు చూసారా, వేరే భాషలో ఉంటుంది. అది అర్థం చేసుకోవాలని నేను ఆలోచిస్తే అందులోనికి ప్రవేశించే ఆ భూమధ్య రేఖకు దగ్గరగా పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. ఆ రోజు ఒక సెంటర్ పాయింట్గా తీసుకొని మన వాళ్ళు, ఎందుకంటే అటు ఈస్టర్న్ కంట్రీస్ ఇటు వెస్టర్న్ కంట్రీస్ కదా, కలవాలనే ఉద్దేశంతో ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క రోమన్ క్యాథలిక్ పోప్స్ ఎవడైతే ఈ పండగలు త్రిత్వాన్ని ప్రవేశపెట్టాడో, అలెగ్జాండ్రియా వాడైన అథనేషియన్, ఆ తర్వాత టెట్రులిన్ అనేవాడు ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మార్చి 22 తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఈస్టర్. సో ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారమే శుభ శుక్రవారం. అంటే వారం మారొద్దు, దినం మారొద్దు, డేట్ మారినా పర్వాలేదు. అర్థమైందా లేదు? ఎందుకంటే ఇలాంటి తంత్రాలు పెట్టారు కనుకనే ప్రతి ఒక్కడు ఏమంటున్నాడు, ఈ సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడేనైనా వచ్చింది అంటాడు. ఎందుకంటే ఒక జోక్ అయిపోయింది. ఆయన చనిపోయింది ఫ్రైడే కాదు,
తెలియకుండా చాలామంది మోసం చేస్తున్నారు. అందుకే ఏ పండగ మనం చేయకూడదు, ఎందుకంటే ఇవన్నీ మనుషులు పెట్టిన సిద్ధాంతం. అందుకే మీరు చూడండి, మార్చి 22 తర్వాత ఇక్కడ తెలుగు క్యాలెండర్ ఉంటే మీకు అనిపిస్తుంది. లాస్ట్ వీక్లో వచ్చింది ఏంటంటే పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి తర్వాత వచ్చిన మొదటి ఆదివారం ఈరోజే, ఇది ఈస్టర్ అయిపోయింది. అంటే మనం ఈరోజు పండుగ చేసుకున్నవాడు ఎంత వ్యర్థుడో. పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన పండుగలేవి క్రైస్తవుడికి లేవు. క్రైస్తవుడు రోజు పండుగ చేసుకోమన్నాడు. సామెతల గ్రంథంలో ఉన్న 15:15 ప్రకారంగా ఏమనుంటుందట, బాధపడువాని దినములన్నీ దుఃఖకరములు, సంతోష హృదయానికి రోజు పండగే. ఇప్పుడు మనకు సంతోషం ఉందా, ఏడుపు ఉందా? ఎన్ని డబ్బులున్నా సంతోషం లేనోడు చాలామంది ఉన్నాడు. ఏమీ లేని పేదోడు కూడా యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత నాకు యేసు నన్ను రక్షించాను హల్లెలూయా అని పాట పాడుతూ సంతోషంగా ఉన్నాడు. ఇలా సంతోషంగా ఉన్నవాడికి పౌలు పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి, మరలా వినబడకపోతే మరలా చెప్పుదును అందుంటే త్రూఅవుట్ 365 days నువ్వు పండగలో ఉండాలి, ఆనందంలో ఉండాలి. ఇది నిన్ను మరిపించడానికి ఇలా సాతాను తంత్రము ఏ విధంగా పనిచేస్తుందో, వాడు కట్టిన దుర్గములను మనం ఈరోజు కూకటి వేళ్లతో సహా పెళ్లగించవలసిన సమయం ఆసన్నమైనది. ఇలాంటి బోధ ఈ సంఘానికి రావాలి. అప్పుడే ఈ పాప పురుషుడు బయటికి రావాలి. అప్పుడే యేసుక్రీస్తు పరలోకం నుంచి దిగి రావాలి. అప్పుడే మనము మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. పునరుత్థాన బలం, పునరుత్థానం యొక్క శక్తిని మనము అనుభవించాలి. దానికోసమే 2000 సంవత్సరాల క్రితం పౌలు పరిగెత్తాడు, ప్రతి క్రైస్తవుని పరిగెత్తమన్నాడు. ఈరోజు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు అంటే పండగలు చేసుకుంటా నిద్రపోతాడు, సుఖపడుతున్నాడే తప్ప పరిగెత్తడం ఏది? పస్కా ఎలా తినాలో తెలుసా? పరిగెత్తుతూ తినాలో తెలుసా మీకు? నిర్గమాకాండంలో ఉంటుంది. నడుము కట్టుకో పరిగెత్తమంటాడు. ఎక్కడ పరిగెత్తున్నావు? కూర్చొని. అవునా కదా? ఏడుపుకుంటా కూర్చొని చేసే పండగ ఇది. ఆలోచన చేయాలి. అందుకే పౌలు అన్నాడు, నేను చెప్పు మాటలను మీరు ఆలోచించుకోవాలి, ప్రభువే మీకు వివేకం అనుగ్రహిస్తాడని 2 తిమోతి 2:7 ఉంది. బైబిల్ చదివేటప్పుడు ఆలోచించాలి. అందుకే 2 తెస్సలోనికలో సాతాను తంత్రం ఎలా ఉందో ఆలోచిస్తే కానీ అర్థం కాదు. ప్రాక్టికల్గా చూపిస్తే ఈరోజు అవునా కదా, బొమ్మ ఆయనది, పరిపాలన వాడిది. బొమ్మ ఎవరిది? యేసుక్రీస్తు. అసలు ఆ బొమ్మే యేసుక్రీస్తు కాడా? తెలుసా మీకు? నిన్న చెప్పాను కదా, గుడ్ ఫ్రైడే రోజు మళ్ళీ చెప్తున్నాను. ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించమంటే ఈ బ్రష్లు ఎలా తయారయ్యారు? ఒక్క గుడ్ ఫ్రైడే రోజు ఒకడు మోస్తూ ఉంటాడు, ఒకట కొడుతూ ఉంటాడట. అంతేనా కదా? అంటే ఈ ఏడాదికి ఒకసారి మోసేసి వదిలేద్దామన్నా, వీడే క్రీస్తుకు సిలువకు శత్రువు. ఎక్కడి నుంచి వచ్చారనుకున్నావు? క్రీస్తు సిలువకు శత్రువులు సంఘంలో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళే. బయటోళ్ళు కాదు. క్రిస్టియానిటీకి శత్రువు ఎవడంటే మనోడే, బయటోళ్ళు కాదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, క్రైస్తవ్యాన్ని భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది క్రైస్తవ బోధకులు, నాయకులే తప్ప బయటోళ్ళు కాదు. ఈరోజు మనం అనుకుంటున్నాం బయట ఉన్న ఏదో మతోన్మాద శక్తులు వాళ్ళు మనకు ఇది చేస్తున్నారు. వాళ్ళు నిజంగా మనకు మేలు చేస్తున్నారు. ఎందుకంటే మనం విశ్వాసంలో ఉండటానికి మనల్ని పొడుస్తున్నారు. అర్థమైందా లేదా? ఆలోచించగలిగితే ఇప్పటికైనా నువ్వు కలుదేరు. మొత్తం సిలువెత్తుకొని ర్యాలీ చేయమని చెప్పింది ఆడే, ర్యాలీ మీద ర్యాలీ ఇచ్చేది వాడే. తెలుస్తలేదు మీకు? నీ ర్యాలీ ఎవడు చేయమన్నాడు? ఎవడో పేరు ప్రఖ్యాతులు, ఎవడో పెట్టిన పెట్టిది. ఇవన్నీ మనుషులు కల్పించిన సిద్ధాంతాలే. దైవోపదేశంలోనే మనం వ్యర్థంగా ఫాలో అవుతున్నాం తప్ప దేవుడిచ్చిన శక్తి. అసలు ప్రతి క్రైస్తవుడు ఎరగవలసింది పునరుత్థాన బలం. ఇప్పుడు ఒక యోనా ఉన్నాడు, సముద్రంలో అల్లకొల్లలో జరిగింది. ఏమన్నాడు ఆయన? బాబు దీనికి అంతటి కారణం నేనే, నన్ను వేసి సముద్రంలో ఏమన్నాడు. ఎందుకు? ఎవడన్నా ఏమంటాడు అట్లా? కానీ ఆయనకు తెలుసు నన్ను దేవుడు మళ్ళా లేపుతాడు, నాతో పని చేయకుండా వదలు, తిరిగి నన్ను బతికిస్తాడు, మళ్ళా నేను వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళేదాకా ఊరుకోడు అనే సంగతి తెలిసి ఎత్తేమన్నాడు.
అవునా కదా? ఎత్తేస్తే ఏం చేశాడు దేవుడు? ఊరుకున్నాడా? చలో చేప వచ్చి మింగేసింది, మళ్ళీ కక్కేసింది. కక్కేసినాక వెళ్ళి సువార్త చెప్పురా అన్నాడు. చెప్పొచ్చాడు. చెప్పొచ్చిన తర్వాత నువ్వు ఇలా చెప్తావని ముందే తెలుసు కదా, ఎందుకు అనవసరం కదా నువ్వు పంపించావు. నువ్వు చేయి, నేను పని చేయి, నా సంగతి నీకు తెలిసినా నేను చెప్పినా నువ్వు చేయాలంతే. ఇది దేవుని సంకల్పం, దేవుని నీతి. అలా తెలిస్తే ఇప్పుడు మనం కూడా లేస్తాం. ఇప్పుడు మీరేమంటున్నారు? యేసు రాజు లేచెను. హల్లెలూయా. లేవడానికి మీకు ఏమైనా నమ్మకం ఉండేనా? అవునా కదా? మీరు ఆలోచించాలి. ఇవి ఒక్కరోజే పాడతారా ఈ పాట? రోజు పాడరు ఎందుకని? ఏమ్మా రోజు చెప్పాలి కదా యేసు రాజు లేచెను అంటే. ఓన్లీ ఈస్టర్ కోసం కొన్ని పాటలు, గుడ్ ఫ్రైడే కోసం కొన్ని పాటలు, నీ పెళ్లి కోసం కొన్ని పాటలు, నీ సావు కోసం, ఇలా తయారైపోయింది క్రైస్తవ్యం. ఇంకోటంటూ లేచినాడురా అని ఇయ్యాలనే గుర్తుకొచ్చిందా నీకు? ఏమన్నా లేచినాడురా అన్నాను. లేవడానికి ఏమన్నా డౌట్ ఉండేనా? లేచాడు, వెళ్ళిపోయింది అది. మళ్ళీ సమాధిలోకి వెళ్ళి కూడా అక్కడ కూడా లేచినాడురా అంటే ఏమన్నట్టు? ఆల్రెడీ లేచాడు ఆయన. అప్పుడే దేవదూతలు తిట్టారు వాళ్ళని. ఏమరా బాబు, సజీవుని సమాధుల్లో వెతకడానికి వచ్చారు, బుద్ధి ఉందా లేదా అని తిట్టినా వాళ్ళకు బుద్ధి వచ్చింది. వాళ్ళు మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్ళలేదు. కానీ మళ్ళా మనల్ని సమాధుల దగ్గరికి నడిపించిన ఈ మేకలు ఉన్నాయి చూసావా? మేకలంటే నాయకులు. ఎడమవైపు గొర్రెలు, ఎడమవైపు మేకలు, కుడివైపు గొర్రెలంటే మనం, మేకలంటే ఈ నాయకులు. ఈరోజు నడిపిస్తున్న లీడర్స్. తప్పదు, ఇప్పటికైనా నాయకులు మేల్కొని సత్య మార్గంలో నడిపించాలి. మనం మనుషులు కల్పించిన పద్ధతులను కాకుండా పునరుత్థాన బలాన్ని ఎరగండి, పునరుత్థాన శక్తిని ఎరగండి, దానికోసం ప్రయాసపడండి, దివారాత్రులు ప్రయాసపడండి. నీ కడుపు కోసం, నీ పిల్లల కోసం కూడా కష్టపడు, తప్పలేదు. ఎందుకంటే నీ సంరక్షణ నీ బాధ్యత. మీరు మీ కుటుంబ బాధ్యత చేయాలి. ఏది చేసినా ముందు క్రీస్తును ప్రకటించడం నేర్చుకోండి. క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని ప్రకటించండి. ఆ పునరుత్థాన బలము ప్రతి క్రైస్తవుడు ఎరగాలి, ప్రతి మనిషి ఎరగాలి. ఆరిన నేల కనబడుతున్న ప్రతి మనిషి సకల జనుల సాక్షార్థమై ఇది ప్రకటింపబడిన రోజున యేసుప్రభువు వస్తాడు తప్ప ఈరోజు ఏదో గల్ఫ్ యుద్ధం జరుగుతుంది, ఇస్రాయేల్ యుద్ధం, ఇవన్నీ ఎన్నో జరిగినాయి. ఇంతకంటే భయంకరమైన ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఇవి జరిగినా యేసు రాడు. ఎందుకంటే నువ్వు సువార్త ప్రకటించకపోతే, నువ్వు పునరుత్థానం యొక్క బలాన్ని, శక్తిని నువ్వు ఎరగకపోతే యేసు రాడు. దీన్ని ప్రకటించాలి. ఈరోజు సంవత్సరానికి ఒక్కసారి కాదు, దివారాత్రములు ఏమన్నాడు? సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుము. ఇప్పుడు మాట ఉన్నది కదా, ఎక్కడ పేతురులో, ఫిలిప్పులోనైనా, కుక్కల విషయమై జాగ్రత్త పడని చదివిన దాంట్లో. ఫిలిప్పులో కదా. కుక్కలంటే ఏమనుకుంటున్నారు మీరు? ఛేదన అనే పదం ఉంటుంది అందులో. ఛేదన అంటే ఏంటిదో తెలుసా? కక్కింది. ఛేదన అనే పదానికి అర్థం ఏంటంటే వాంతి చేసుకుంటాం చూడు, దాన్ని ఛేదన అంటారు. మళ్ళీ కుక్క ఏం చేస్తుంది? కక్కిందే మళ్ళీ తింటుంది. ఏదైతే విడిచిపెట్టాలో దాన్నే తినే వాళ్ళ గురించి జాగ్రత్త పడండి. అంటే కుక్కల్లాంటి బోధకుల కోసం, కూలికి బోధించే బోధకుల విషయమై జాగ్రత్త పడుడే. ఏదైతే కక్కి పాడేయాలనో దాన్నే మన చేత మళ్ళీ తినిపించే పరిస్థితి వచ్చింది ఈరోజు. వీరి విషయమై జాగ్రత్త పడు అన్నాడు అంటే అప్పటి నుంచి జాగ్రత్త పడాలి. ఇప్పటిదాకా అసలు పీకల లోతులో మునిగిపోయి కోలుకోలేని కోమలో ఉన్న దేవునికి అసాధ్యమైనది ఏదే లేదు. కనుక మనలాంటి వాళ్ళను దేవుడు ఖచ్చితంగా ఎక్కడైనా లేపుతాడు. మనం ఒక్కడమే మునగలం కాదు. ఇది అవునా కదా? దేవుడు తన పని ఎంతోమందితో ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. దీన్ని అడ్డుకోవడానికి కూడా మళ్ళీ రెడీ మనోలే. ఏం చెప్తావా? ఇదేందుకు చెప్తావు? ఇలా చెప్తాడు అన్న చర్చికి వస్తాడు అంటాడు. చాలామంది నాతో ఇలా బోధ చేస్తే చర్చికి వస్తాడు. ఇలా బోధ వినేవాడే ఈ చర్చికి రావాలి, అవసరం లేదు. టీవీ దగ్గర 100 రూపాయలు పెట్టి 200 వస్తే ఆయన ఆశపడ అసలు రావద్దు ఈ చర్చికి. అర్థమైందా లేదా? ఇది పద్ధతి కాదు. ఇది సంఘానికి రావాలి అంటే నువ్వు పునరుత్థానం చెందుతావా, క్రీస్తు యొక్క బలాన్ని ఎరుగుతావా, లేదా పండగలోనే చేసుకొని చస్తావా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని మాట వింటారా, లోకం మాట వింటారా, మీ శరీరం మాట వింటారా? అందుకే శరీరాన్ని గురించి ఒక మాట ఉండదు. అదే ఫిలిప్పులో లాస్ట్కి అంటాడు, ఈరోజు కడుపే వారి దేవుడట. ఏమండి? ఈరోజు ఫిలిప్పి సంఘానికి, క్రైస్తవ సంఘానికి ఎవడు దేవుడయ్యాడు?
కడుపే తినుమా, తాగుమా, సుఖించుమా. అందుకే ఆ రోజు చెప్పాడు, వారి కడుపే వారికి దేవుడు. చూడు 3వ అధ్యాయం 17-18 ఉంటుంది. మీలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి. అంటే పండగ చేసుకునేవాడు కడుపునే దేవుడిగా అనుకుంటున్నాడు తప్ప దేవునిగా మహింపరచటం లేదు. దేవుడు మానవాళి రక్షణార్థమై పంపిన దేవుని కుమారుణ్ణి తెలుసుకోకుండా నిత్యాగ్ని దండలను దాటిపోయేటట్టు, నిత్యాగ్ని దండలను పడేటట్టు తప్పుడు సువార్తలో, తప్పుడు విశ్వాసంలో మనల్ని నిద్రపుచ్చుతున్న సాతాను యొక్క మాయను, సాతాను తంత్రములను తెలుసుకోవాల్సిందిగా నా తరంలో ఉన్న, నేటి తరంలో ఉన్న నాతో పాటు దైవజనులకు, విశ్వాసులందరికీ ఈ యొక్క మాటల ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా ప్రతి క్రైస్తవుడు పునరుత్థానం యొక్క బలాన్ని ప్రతిరోజు ఎరగాలని, పండగల్లో నుంచి దండగల్లో నుంచి బయటికి వెళ్ళాలని. అంతే కదా? పండగ అంటే దండగా కాదా? ఏమండి, పండగ దండగా కాదా? ఏమ్మా, అంత దండగా ఏంటంటే తినుమా, తాగుమా, సువార్త ప్రకటన చేద్దాం, ఒక కరపత్రం ప్రింట్ చేద్దామంటే 1000 రూపాయలు ఇయ్యాడు, కానీ తినడానికి తాగడానికి 1000 ఖర్చు పెడుతున్నాడు. ఇది భ్రష్టత్వం. ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి. పునరుత్థాన పండుగ చేసుకుంటారో, పునరుత్థాన బలాన్ని ఎరిగి సమస్తాన్ని నష్టం చేసుకొని విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడతారో మీకే వదిలేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును భూమి మీద మట్టి శరీరాలలో జీవిస్తున్న మా అందరిలోనూ అందరిగానూ ఉన్న దేవుడా, నీకు స్తోత్రాలు.